పట్టణ కేంద్రంలో 17వ వార్డులో నివాసం ఉంటున్నటువంటి బీసీ కాలనీకి సంబంధించినటువంటి 600 కుటుంబాలకు పైగా ఉంటున్నారు. 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాల కోసం పోరాడి ఇది సాధించుకున్నటువంటి భూమి ఇది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యాలు కూడా లేదు, కరెంటు కూడా లేదు. అట్లాగే ఎలాంటి సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. పిల్లలు స్కూళ్ళకు పోవాలన్నా ఇబ్బంది ఉంది, కూరగాయలు తీసుకురావాలన్నా పట్టణానికి వెళ్ళాలా, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల ఆటోలు కూడా ఇక్కడికి రావడం లేదు. వస్తే కూడా ఎక్కువ ధర తీసుకుంటున్నారు. ఆ రకంగా ఇక్కడ ఉండేటటువంటి కుటుంబాలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు రోడ్లంతా చెరువుల్లాగే ఉంటున్నాయి. పిల్లలు అందులో నీళ్ళల్లో పడి గాయాలకు గురవుతున్నారు. అట్లాగే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు జారి పడిపోయి కాళ్ళు చేతులు విరుగుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. అయినా సరే ఈ సమస్య పరిష్కారం జరగడలేదు. మరి ఇంతమంది నివాసం ఉంటున్నప్పుడు కరెంటు లేకపోతే రాత్రి పూట పిల్లలు ఎట్లా ఉంటారు? అట్లాగే పాములు తదితర ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే కరెంట్ సౌకర్యం లేదు. మరి మంచినీళ్ళు అయినా ఉండాలి కదా. కనీసం వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే ఎట్లా నివాసం ఉంటారు? ఇక్కడ మనుషులు ఉంటున్నారు కదా, కుటుంబాలు ఉంటున్నారు కదా, పెద్ద వయసు ఉన్నారు కదా, పిల్లలు ఉంటున్నారు అనేటటువంటి ఇంగింత జ్ఞానం లేకుండా ఈ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ వీటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ వెంటనే స్పందించాలా, అట్లాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్పందించి నిధులు కేటాయించి సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఈ ఉద్యమం, ఆందోళన మరింత తీవ్రమవుతుంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. మాకు దయచేసి అక్కడ రోడ్లు వేయండి సార్. మాకు రోడ్ల తర్వాత మేము ఏదైనా అడుగుతాం, కానీ మాకు రోడ్లకి వర్షాకాలం నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. బైక్లు ఆటోలు రావు. టైం ఉంది, మొత్తం వాటరే, ఇదంతా వాటర్. ఇవ్వద్దు ఈ వరకు వాటర్ మొత్తం. ఇదంతా